ఇంటర్మీడియట్లో డే 1 నుంచి అయిపోయే వరకు పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్నే ఆ క్వశ్చన్ పేపర్స్ మల్టిపుల్ క్వశ్చన్ పేపర్స్ ఏమొస్తాయో అవి ప్రాక్టీస్ చేసి చేసి వచ్చేస్తాయి. ఇంజనీరింగ్లో కూడా అంతే సేమ్ మోడల్ వస్తాయి. నేను రీసెంట్గా చాలామంది సిఇఓస్తో మాట్లాడినప్పుడు టాప్ కంపెనీస్ వాళ్ళు కూడా అదే పాయింట్ అవుట్, సైరం మీరు చేస్తుంది బెస్ట్ థింగ్, మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు, కానీ వీటన్నిటికన్నా కూడా బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండట్లేదు, దాని మీద ఏదైనా ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయండి అని చెప్పి. సో అవి ఆలోచించాలి, అవి ఆలోచించి అప్పుడు డేటా సైన్స్కి వెళ్ళాలా లేదా అని మేము ఇదంతా కౌన్సిలింగ్లో చెప్తాం. ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 hours పడుతుంది తనకు అర్థమయ్యేలాగా మేము చెప్పడానికి. అప్పుడు దెన్ దే విల్ డిసైడ్ ఎదర్ టు కంటిన్యూ విత్ డేటా సైన్స్ ఆర్ అదర్ ప్రోగ్రామ్ అన్నది. స్టూడెంట్ లైఫ్ ఎంత త్వరగా స్టార్ట్ అవ్వాలి, కెరీర్ స్టార్ట్ అవ్వాలి యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్గా అన్న మోటోలో మేము వర్క్ చేస్తున్నాం. సూపర్ సార్. సో ఆ పాయింట్లోనే ఇంత కౌన్సిలింగ్ ఇస్తాము, వాడికి ఏం సెట్ అవుతుంది అన్నది చూపిస్తాము. ఒకవేళ డైలమాలో ఉంటే గనక 2-3 days క్లాసెస్ అటెండ్ అవ్వమంటాం. క్లాసెస్ అటెండ్ అయ్యి దెన్ టేక్ ద డెసిషన్. స్టార్టింగ్ 2-3 days అటెండ్ అయితే తనకు ఒక క్లారిటీ వస్తుంది, తను కంటిన్యూ చేయగలడా లేదా అన్నది. సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం.